నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ప్రయాణం పేరు మాత్రం నా ప్రయాణం, కానీ నిజానికి ఇది నా ఒక్కదాన్ని కాదు, మీతో కలిసి మన ప్రయాణం. ఈరోజు జస్ట్ సింపుల్ బ్లాగ్ అండి. ఏ బిగ్ అప్డేట్ అయితే ఏం లేదు. లైఫ్ ఎలా ఉందో అలానే 3 రోజులు అయింది కంబ్యాక్ వీడియో పెట్టి, స్లోగా స్టార్ట్ అయింది. పర్వాలేదు, మన జర్నీ స్లోగా బిల్డ్ అయితేనే స్ట్రాంగ్ ఉంటుంది కదా. యాక్చువల్లీ నా ఆఫీస్కి వెళ్ళే జర్నీ ఎలా ఉంటుందంటే చాలా లాంగ్ ఉంటుందన్నమాట. ఇంట్లో నుండి డాడీ నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేయాలి. నేను అక్కడ నుండి బస్ ఎక్కేసి మెట్రో దగ్గర దిగి మెట్రో 1 అవర్ జర్నీ, మళ్ళీ అక్కడ నుండి 10 మినిట్స్ వాక్ అనమాట. సో ఇది నా డైలీ రొటీన్. రష్ అయితే చాలా ఉంటుంది, సీట్ అయితే అస్సలు దొరకదు, వెరీ రేర్ సీట్ దొరకడం అసలు. కొంతమంది ఉంటారు ఒక బ్యాచ్, ఎందుకు దుబ్బుతారో అర్థం కాదు, సీట్ కోసం అందరినీ దుబ్బి మరీ ముందుకెళ్ళి సీట్ తీసుకుంటారు. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఎందుకు ఖాళీ ఉందనంటే మెట్రోలో అది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో, అందుకని ఖాళీ ఉంది. మళ్ళీ ఇప్పుడు కదా సీట్ దొరకదని అన్నారు నాకండి. కొన్ని రోజులు అసలు చాలా వీక్ అయిపోతాం ఆ జర్నీకి. నా లైఫ్ అంతా ఆ జర్నీలోనే అయిపోయేలా ఉంది. ఆ స్కూల్ జర్నీ, కాలేజ్ జర్నీ, మళ్ళీ జాబ్లో జర్నీ. బై ది వే, హ్యాపీ హోలీ అందరికీ. చిన్నప్పుడు హోలీ అంటే ఫుల్ కలర్స్, వాటర్ బెలూన్స్, సిబ్లింగ్స్తో ఫైట్స్, ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు హోలీ అంటే మోస్ట్లీ హాలిడే అంతే. అడల్టింగ్ కొంచెం ఎగ్జైట్మెంట్ తగ్గించేస్తాను అనుకుంటా. ఆఫీస్, హోమ్ రెస్పాన్సిబిలిటీస్, కొన్ని రోజులు ఫెస్టివల్ కూడా నార్మల్ డేలా అనిపిస్తుంది. రీసెంట్గా కొన్ని ఆఫీస్ వేర్ డ్రెసెస్ పర్చేస్ చేశాను. ఇంట్రెస్టెడ్ ఉంటే నెక్స్ట్ వీడియోలో స్మాల్ రివ్యూ చేస్తా. కామెంట్స్లో చెప్పండి ఇఫ్ ఇంట్రెస్టెడ్. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే అందరికీ హెల్ప్ అవ్వచ్చు కదా. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఒక న్యూ థింగ్ ట్రై చేయాలని అనిపిస్తుంది లేట్లీ. డైలీ రొటీన్ మధ్యలో కూడా లైక్ మనం సంథింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది కదా. అది సూన్ షేర్ చేస్తాను మీకు. మంచిగా ఉంటే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను మీకు. దెన్ మేబీ మనందరం బిజీ అయిపోయి స్మాల్ మూమెంట్స్ మర్చిపోతున్నామేమో. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, నవ్వుకోవడం, ఆడుకోవడం, కొంచెం ఎంజాయ్ చేయడం, అవి కూడా ఇంపార్టెంట్ కదా. సో పర్ఫెక్ట్ కంటెంట్ అయితే కాదు, రియల్ కంటెంట్. జర్నీ లాంగ్ అయినా మన పేస్ మనదే. ఇది నా ప్రయాణం, మీరు తోడుంటే మన ప్రయాణం. లేట్ అయినా హ్యాపీ హోలీ. కొంచెం నవ్వండి, కొంచెం ఎంజాయ్ చేయండి, లాస్ట్కి ఆ మూమెంట్సే మిగులుతాయి.